చూడండి మనం ఓల్డ్ బస్ స్టాండ్ దగ్గరలో ఉన్నాం. ఇక్కడ ఎన్నో వినాయకులు ఉన్నాయి, చిన్నవి పెద్దవి. ఇక్కడనే పక్కనే పెద్ద పెద్ద ఉన్నాయి. ఇక్కడ చూడండి చాలా మంది వచ్చారని చెప్పుకోవచ్చు. వెహికల్స్ రోడ్డు వరకు ఆగాయి. ఇక్కడ చూడండి చిన్నవి కొద్దిగా మధ్య రకం ఉన్నాయి. ఇక్కడ చూస్తే చాలా పెద్ద ఉన్నాయి. గోమాత వినాయకుడు విగ్రహములు ఉన్నాయి. ఇక్కడ చూడండి మొత్తం చెరుకుతో డెకరేట్ చేశారు ఇక్కడ ఓల్డ్ బస్ స్టాండ్ దగ్గర. మొత్తం వినాయకులు చిన్న వినాయకులు బండ్ల మీద పెట్టి మరీ అమ్ముతున్నారు. చూడండి ఎలా ఉన్నాయి వినాయకులు చిన్న చిన్నగా. ఒకటి చూపిస్తాను చూడండి ఎలా ఉన్నాయి వినాయకులు. ఇది నిన్నటి వీడియో ఈరోజు వస్తుంది చూడండి. బుజ్జి వినాయకులు ఇంట్లోకి ఇక్కడ నీళ్ళు ఆగడం జరిగింది. ఇక్కడనే ముందరకు వస్తున్నాం. వినాయకులు చూడండి చిన్న చిన్న వినాయకులు. వివేక్ ఉన్నాడు. వివేక్ వాళ్ళు వినాయకులు అమ్ముతున్నారు ఇక్కడ ఓల్డ్ బస్ స్టాండ్ దగ్గర. అడుగుదాం ఎలా ఉంది ఇచ్చిన ఈసారి గిరాకీ. ఈసారి చాలా బాగుందన్న గిరాకీ. మాకు కూడా బాగా జరిగింది. రష్ కూడా బాగానే వస్తుంది. కానీ కొంచెం తడబడుతున్నారు అన్న మనుషులు తీసుకోనీకి. బాగానే ఉందన్న గిరాకీ అయితే బాగానే ఉంది. వర్షాలు వస్తున్నాయన్న. వర్షాల వల్ల మాకు కొంచెం ప్రాబ్లం ఉంది. ప్రాబ్లం ఉంటే బరకం మూసుకున్నాం. రాత్రి పూట వర్షం పడి ఈరోజు కూడా పడిందన్న యాక్చువల్లీ వర్షము. అంటే ఇక్కడ సైడ్ బరకం మూసినాము, వర్షం పడింది మూసినాము. కొంచెం కష్టమైందన్న వర్షం పడినప్పుడు అయితే. ఎక్కడి నుంచి వస్తాయి విగ్రహాలు? హైదరాబాద్. ఇక్కడ ఆవులు పోతున్నాయి చూడండి. ఇక్కడనే ఓల్డ్ బస్ స్టాండ్ దగ్గర మొత్తం వెహికల్స్ ఎలా ఆగాయి దూరం నుంచి చూడండి. మొత్తం ఆగా ఇక్కడనే మొత్తం వినాయకులు అమ్ముతున్నారు. చూడొచ్చు మనం క్లియర్గా. ఇలా ఉంది ట్రాఫిక్ చూడండి ఎలా ఉందో. అక్కడ కూడా అమ్ముతున్నారు. వినాయకులు ఎలా వస్తున్నాయి ఇక్కడ ఆంధ్ర బ్యాంక్ కాడ చూడండి. లైన్గా వస్తున్నాయి ఒకటి తర్వాత ఒకటి. ఈ వినాయకుడు చూడండి ఏమీ కవర్ చేయలేదు. మొత్తం వినాయకుడిని తీసుకెళ్తుండ్రు. చూడండి ఎంత చక్కగా ఉన్నాడు వినాయకుడు. హ్యాపీ వినాయక చవితి. చూడండి ఈయన్ని ఆంధ్ర బ్యాంక్ కాడ టెంపుల్ లాగా గోపురం తయారు చేసారు. జర లోపలికి వెళ్ళి చూపిస్తా. ఇక్కడ టీటీ యూత్ విగ్రహం అంట. ఇక్కడ యూనియన్ బ్యాంక్ ఉంది. ఇది గాంధీ చౌక్ అడ్రస్. చూడండి ఎలా ఉన్నారు వినాయకుడు. చాలా పెద్దగా ఉన్నారని చెప్పుకోవచ్చు. పెద్ద సెట్టింగే చేస్తుండ్రు వినాయకుడికి. ఇడుగోన్పల్లికి ట్రాక్టర్ మీద 12 ఫీట్ల వినాయకుడు వెళ్తుండు. ఇక్కడ నవరంగ్ టాకీస్ దగ్గరలో ఆగింది. ఎందుకు ఆగిందంటే ట్రాక్టర్కి జెండా కట్టుకొని తీసుకెళ్తారంట. మళ్ళీ ఈ వినాయకుడు ఎక్కడ తీసుకున్నారంటే ఇక్కడ మన బజాజ్ షోరూమ్ దగ్గర, టీవీఎస్ షోరూమ్ దగ్గర తీసుకోవడం జరిగింది వినాయకుడు. అక్కడనే చెరుకు కూడా పెట్టారు. అప్పుడే ఇష్టం చెరుకు వినాయకుడికి. ఇక్కడ ఇప్పించిన దాత రాఘవేంద్ర అన్న ఉన్నాడు. అన్నతో మాట్లాడదాం. అన్న ఏమన్నా మాట్లాడతా అని. అన్న ఎప్పటి నుంచి పెట్టినారు అన్న విగ్రహాలు? ఎప్పటి నుంచి పెడుతున్నారు తెలుసుకోవచ్చా? ఈ వారం అవుతుంది. అంటే బుక్ చేసుకుని పోతున్నారు వారమే. అంటే ఇంతకుముందు కూడా ఇప్పించిండ్రా మీరు? ఇంతకుముందు ఏం లేదు, ఇప్పుడే ఫస్ట్ టైం. ఇంతకుముందు వేరే వాళ్ళు ఇప్పిస్తుంది, ఈసారి నేను ఇప్పించిన. ఇంకేమని చెప్తారా? ఇంకేం లేదు, 15,000 కట్టి ఇప్పించిన అంతే. ఎగ్జామ్ తక్కువగా ఇచ్చినారా? ఎట్లా ఉంది రేట్లు? రేట్లు బాగానే ఉన్నాయి. ఎగ్జామ్ బట్టి రేట్లు ఉంటాయి, బాగానే ఉంటాయి రేట్లు. థ్యాంక్స్ అన్న. థ్యాంక్ యూ అన్న. ఇక్కడ పిల్లలు ఉన్నారు, యూత్ అని చెప్పుకోవచ్చు. ఇడుగన్పల్లి ఇక్కడ బస్సు వస్తుంది, జాగ్రత్త. ఇక్కడ సుంకులమ్మ మెట్టు దగ్గరలో ఉన్నాం. ఇక్కడ మట్టి వినాయకులు అమ్ముతున్నారు. ఇక్కడ చూద్దాం వినాయకులు ఉన్నాయా అయిపోయా. చూడండి ఆటోలోనే మట్టి వినాయకుడు వెళ్తుండు, మనం క్లియర్గా చూడొచ్చు. బాయ్ బాయ్ వినాయక. శివుడు ఉన్నాడు పైన, మట్టి విగ్రహం. అన్ని ఖాళీ అయిపోయి ఇంకా కొన్ని ఉన్నాయి, ఇవి కూడా అయిపోతాయి. నాకు తెలిసి ఆర్డర్ అన్నీ ఉంటాయి, తీసుకుపోవడం ఒకటి లేటు. చూడొచ్చు మనకి ఇక్కడ కనపడుతున్నాయి బుక్ చేసుకునేటివి వినాయకులు. అయిపోయాయి అని చెప్పుకోవచ్చు. ఆడ చిన్న చిన్న వినాయకులు మొత్తం బుక్ అయ్యాయి, స్టిక్కర్లు ఉన్నాయి. ఇక్కడ చిన్న బుజ్జి వినాయకులు ఉన్నాయి. ఈ విగ్రహాలు అయిపోయా? అయిపోయినాయి అన్న. మొత్తం ఆల్మోస్ట్ అయితే అన్నీ వెళ్ళినాయి. ఇంకా చిన్న చిన్నవి 1 ఇంచెస్ 8 ఇంచెస్ 1 ఫీట్ ఉన్నాయి అంతే. ఇంకా అవి కూడా అయిపోతాయి రేపు లోపు. ఏముండవు ఇంకా. అయిపోతాయా? అయిపోతాయి పక్క.
మీరు ఫస్ట్ టైమా వినాయకుడు పెట్టడం అంటే అమ్మడం? గత 16 ఇయర్స్ నుంచి మాబ్నర్లో సేల్ చేస్తున్నాం, కానీ గద్వాల్లో పెట్టడం మట్టి వినాయకులు అంటే ఫస్ట్ టైం. పాలమూరు మట్టి వినాయకులు. ఇంకేమన్నా చెప్తారా? ఏం లేదు, నేను ఒకటే చెప్పాల్సింది, మట్టి వినాయకులను పూజించి ఈ తరానికి స్ఫూర్తినిస్తూ భావితరాలకు భవిష్యత్తుని కల్పిద్దాం. మట్టి వినాయకులని పెట్టి మన సరౌండింగ్స్, మన ప్రకృతిని కాపాడుకుందాం మనమే. నా స్టైల్లో చెప్తా, మట్టి విగ్రహాలను పెట్టండి, మన సమాజానికి మనకు మంచిది. నిమ్మకాయల పర్సన్ ఉన్నాడు, అన్నతో మాట్లాడదాం. అన్న, గిరాకీ ఎట్లుంది? అన్న ఓకే అన్న, వినాయక చవితి కదా, కొంచెం స్పెషల్గానే ఉంది, మంచిగా ఉంది. కాకపోతే వర్షం పడడం వల్ల కొంచెం డల్ అయింది. బహుశా మార్నింగ్ రావచ్చు అనుకుంటా పబ్లిక్ అంతా. ఇప్పుడు అంతా పల్లెటూరు విలేజెస్ వాళ్ళు వచ్చారు, ఇంకా లోకల్ వాళ్ళు రాలేదు. బహుశా మార్నింగ్ ఉండొచ్చు అన్న లోకల్ వాళ్ళు అయితే. మీరు మిగతా టైంలో కూడా నిమ్మకాయలు అమ్ముతుంటారా? అవునా, ఎప్పుడు నేను నిమ్మకాయల వ్యాపారం అన్న, నా పేరు నిమ్మకాయల పర్ష, నిమ్మకాయల బిజినెస్ అన్న. ఎప్పుడు ఇక్కడనేనా? ఎప్పుడు ఇక్కడనే ఉంటాను. ఇక్కడ ఏం ఇబ్బంది కదా, రోడ్డు పక్కనే కదా? కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. ఇట్లా ఏదన్నా వాహనాలు పండగలు వచ్చినప్పుడు మాకు ఇక్కడ వ్యాపారం కొంచెం ఇబ్బంది, వెహికల్స్ వస్తుంటాయి కదా రోడ్డు పైన, అట్లా. ఈ లక్ష్మీ బుక్ సెంటర్ కాడ అన్వర్ డెకరేషన్ సామాన్లు అమ్ముతుండు. చూడొచ్చు జనాలు ఎలా ఉన్నారో, దూరం నుంచి చూపెడతా. ఇక్కడనే పళ్ళు అమ్ముతున్నారు, ఇక్కడనే వినాయకుడికి సంబంధించినవి అమ్ముతున్నారు, గుమ్మడికాయలు కూడా అమ్ముతుండ్రు. ఇక్కడ ఓల్డ్ బస్ స్టాండ్ లోపల ఇలా ఉంది పరిస్థితి. మనం దూరం నుంచి చూడొచ్చు ఏమేమి చేస్తున్నారు అందరూ. చెరుకులు కనపడుతున్నాయి మనకి. వినాయకుడు పెట్టడం జరిగింది ఎక్కడంటే విశ్వేశ్వరయ్య స్కూల్ దగ్గర. పిల్లలు ఫస్ట్ టైం పెడుతుండ్రంట. పిల్లలతో మాట్లాడదాం. చిన్న పెట్టారు, మీకు పెట్టాలనిపించిందా వినాయకుడు? కాదన్నా, అంటే అందరు పెడుతున్నారు. మనం మన గల్లీలో ఫస్ట్ టైం పెడుతున్నాంగా, ఎప్పుడు పెట్టరు. అందుకోసం మా ఫ్రెండ్స్ మేము ఏమనుకున్నాం, పెడదాం అనుకొని పెట్టినాం. చందా బాగానే రాసినారా అందరు? బాగానే రాసినారు, కానీ నో ప్రాబ్లం ఫస్ట్ టైంకి అయితే. ఎంతమంది కలిసి పెట్టారు పిల్లలు? ఇప్పుడు ఇంకేమని చెప్తావా? ఈసారి దేవుణ్ణి ఏమని మొక్కుతావు? మనం సినిమా థియేటర్ కాడ డెక్కులు పెట్టడం జరిగింది అమ్మడానికి. వినాయక చవితిని మంచిగా క్యాష్ చేసుకోవడానికి చూస్తుండ్రని చెప్పుకోవచ్చు. పెద్ద పెద్ద డెక్కులు, చిన్నటివి అన్నీ పెట్టారు ఇక్కడ వెంకటేశ్వర కాడ. ఇక్కడ ఎస్విఎస్ సినిమాస్ పక్కలే అని చెప్పుకోవచ్చు. ఇక్కడ మన శుంకులం మెట్టు కాడనే దూరం నుంచి బ్యాంబో ఫ్యామిలీ రెస్టారెంట్ కాడనే ఒక వినాయకుడు ఏర్పాటు చేశారు. పెద్ద వినాయకుడు ఏర్పాటు చేశారని అనిపిస్తుంది. చూడండి ఎంత పెద్దగా ఏర్పాటు చేశారు తడకలు. చూడండి వినాయకుడు మండపం ఎంత పెద్దగా వేశారు, మనం క్లియర్గా చూడొచ్చు. చాలా పెద్దగా వేశారని చెప్పొచ్చు. మళ్ళీ ఎంత పెద్ద విగ్రహం పెడతారని చూడాలి. ఎంత జాగ్రత్తగా తెచ్చారో అంత జాగ్రత్త, వెళ్ళేంత వరకు అంత జాగ్రత్త ఉండాలి. కరెంటు వైర్ల కాడ, ముఖ్యంగా కరెంటు వైర్ల కాడ జాగ్రత్తగా ఉండాలి. నదిల కాడ, వాటర్ ఉన్న కాడ జాగ్రత్తగా ఉండాలి. వినాయకుడు నిమజ్జనం చేసేటప్పుడు మొత్తానికైతే మనం ఎంత అప్రమత్తంగా ఉంటే అంత మంచిది. జగన్ ఏమైనా మాట్లాడితేమో ఏమైనా ముందు జాగ్రత్తలు ఇస్తాడేమో అడుగుదామన్నా. ఏమైనా ముందు జాగ్రత్త చెప్తావా? గొట్ల నాట చేయనట మంచిగా వెళ్ళిపోవాలా, మంచిగా ఈ నేచర్ పండుగ మంచిగా చేసి ఎంజాయ్ చేసుకున్నా. అందరికీ మంచితనంలో ఒకరి నీది ముందు పోవచ్చు, నాది ముందు పోవచ్చు, ఇంకొకరికి ముందు పోవచ్చు. ఓపిక పట్టుకుని అన్ని సరి చేసుకుని పోవాలా. ఈసారి దేవుని మొక్కండి. మనము అందరం బాగుండాలని మొక్కండి. ఈసారి మన ప్రపంచం అంతా బాగుండాలి. ఇంతమంది ఉండే పోయినసారి బజార్లో ఎక్కువ మంది ఫెస్టివల్ చేసుకుంటున్నట్టున్నారు. ఎక్కువ మంది ఉండే పోయిన సంవత్సరమే ఇంత జబ్బ లేదు, ఈ సంవత్సరం ఎక్కువ ఉండరు ఈ నాయకుల కాడ. కానీ పబ్లిక్ అయితే నెంబర్ 1 ఉండరు పాత బస్ స్టాండ్. అన్నా మరి ఈసారి ఎలా ఉందంట గిరాకీ? వినాయకులు అమ్మే వాళ్ళు ఏం చెప్పారు నీకు? సంపాదన బాగుంది, గిరాకులు బాగుండవి, భక్తి ఉందానికి నాయకులు తీసుకుపోతారని అన్నారు వాళ్ళు. ఎన్నికోరు చేసుకుంటే మంచిగా ఉంది. ఈసారి ఎందుకు ఎక్కువ వినాయకులు కొంటున్నారు? ఏమైనా నీకేమైనా తెలుసా, తెలీదా? తెలుసు, ఆయన ఇంత భక్తి ఉంటాడు కదా ఈ నాయకుడు, సంవత్సరానికి ఒకసారి చేస్తారనమాట. మనం ఓల్డ్ హౌసింగ్ బోర్డ్ వెళ్తుంటే చూడండి ఎంత పెద్ద విగ్రహం ఏర్పాటు చేశారు ఇక్కడ. చూడొచ్చు మనం భారీగా ఏర్పాటు చేశారని చెప్పొచ్చు. షెడ్ కానీ వినాయకునికి. ఇట్లా పోతే భీమ్నగర్ రెవెన్యూ కాలనీ వస్తుంది.